మంచిర్యాల జిల్లా మందమరిలో ఎలక్ట్రీషియన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమరి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో థామస్ ఆల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ ప్రధాన కూడళ్ల గుండా పాత బస్టాండ్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రీషియన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విశిష్టమైనటువంటి విద్యుత్ బల్బులను కనిపెట్టిన పితామహుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును ఆవిష్కరించిన రోజును పురస్కరించుకుని ఎలక్ట్రీషియన్ రోజుగా పరిగణించుకుంటారని అన్నారు. ప్రాణకోటికి అందరికీ కూడా ఎంతో విలువైంది వెలుగు. ఉదయం మనకి డే అంతా కూడా సూర్యుడు వెలిగిస్తే రాత్రిపూట మనకి విద్యుత్ శక్తి వెలిగిస్తుంది. అటువంటి వెలుగులేని జీవితం కానీ ప్రాణి కానీ ఏది కూడా మనకడ సాగించలేదు. ఇట్లాంటి విశిష్టమైనటువంటి విద్యుత్ ఎలక్ట్రికల్ బల్బుని కనిపెట్టిన పితామహుడు శ్రీ థామస్ ఆల్వా ఎడిసన్ వారు ఈరోజు విద్యుత్ బల్బు ఆవిష్కరించిన రోజు. అట్లా విద్యుత్ బల్బుని ఆవిష్కరించిన రోజు పురస్కరించుకొని ఈరోజు మనం ఎలక్ట్రీషియన్స్ అందరూ కూడా ఎలక్ట్రీషియన్ డేగా మనం ఎంతో పండుగ వాతావరణంగా జెండా వందనం చేసుకుని ఎంతో ఘనంగా మనం అందరూ కూడా జరుపుకునే రోజు కాబట్టి ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి సంఘం బలోపేతానికి అందరూ కూడా కృషి చేయాలి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా మన సంఘం అంతా కూడా ఏకతాటిగా నిలబడి ఎన్నో కార్యక్రమాలు ముందు చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.